గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. సో విశాఖపట్నంలో 2003 నేను ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సి చేయడానికి వచ్చి 2003లో గణేష్ ఇన్స్టిట్యూట్ అనే పేరుతో ఒక ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాను. యాక్చువల్గా నేను చిన్నప్పటి నుంచి కూడా డిగ్రీ ఇంటర్మీడియట్ బాగా ఈ సక్సెస్ అవ్వడం మెయిన్ రీజన్ మీలో చాలామంది పేరెంట్స్గా కూడా మీరు ఆలోచించవచ్చు. చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ కోచింగ్స్కి ఐఐటి కోచింగ్కి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు సరిపోరు, ఏ రాజస్థాన్ కోటకి వెళ్ళిపోవాలి లేదా హైదరాబాద్ వెళ్ళాలి, ఇలా చాలా అపోహలో ఉన్నారు. సో మనది ఒక చిన్న సంస్థ అనుకుందాం. నాది చిన్న సంస్థగానే నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే చాలా లిమిటెడ్ సెక్షన్స్తో లిమిటెడ్ స్ట్రెంత్తో క్లాస్కి 20 మందితోనే, ప్రతి బ్యాచ్ 20 మందితోనే 21వ పర్సన్ ఎంత రికమెండేషన్ తీసుకోను, అది కూడా టాలెంట్ అమౌంట్ ఎగ్జామ్లో తీసుకోవడం జరగదు. ఎవరినైనా తీసుకుంటాను ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేస్ మెథడ్లో తీసుకుంటాను. ప్రతి ఒక్కరిని డెవలప్ చేసి, అంటే ఇప్పుడు ఎలాగైపోయిందంటే బేస్ లేకుండా ఈరోజు ప్రజెంట్ ఎడ్యుకేషనల్ అకాడమీస్ అన్నీ కూడా ఎలా ఉన్నాయంటే పిల్లల యొక్క బేస్మెంట్ వదిలేస్తారు. అది వదిలేసి ఎంతసేపు ఐఐటి మెడికల్ అంటే అసలు బేస్ లేకుండా ఏ విధంగా పిల్లల ముందు తీసుకోవాలి. ఈరోజు పిల్లలు స్ట్రెస్ ఎందుకు అవుతున్నారంటే కేవలం వాళ్ళకి కాన్సెప్ట్ లెవెల్ టీచింగ్ లేదు, రూట్ లెవెల్ టీచింగ్ లేదు. అసలు ఇది ఆల్రెడీ ఎలా అయిపోయిందంటే కింద స్థాయిలోనేమో ఇవన్నీ పై స్థాయిలో నేర్చుకుంటారు, పై స్థాయికి వచ్చేసాక ఇవన్నీ కింద నేర్చుకొచ్చేసారని చెప్తున్నారు పిల్లలకి. సో అక్కడ వాళ్ళు నేర్పలేదు, ఇక్కడ వీళ్ళు నేర్పలేదు. ఇక్కడ సక్సెస్ ఎందుకు నేను సాధించానంటే ప్రతి పిల్లవాడు చాలా ఇంపార్టెంట్. ప్రతి పిల్లవాడిని ఫస్ట్ బేస్ లెవెలింగ్ తీసుకొచ్చి అక్కడి నుంచి వాడిని కనెక్ట్ చేయగలిగితే, క్లాస్ రూమ్లో కూర్చున్న ప్రతి స్టూడెంట్ కనెక్ట్ అయితే క్లాస్కి చాలా ఈజీగా వాడంతా వాడే డెవలప్ అవుతాడు. సో మనం చిన్నప్పుడు మన తల్లిదండ్రులు మనకి చేయబట్టి నడిపించారు. ఇప్పుడు నేను నమ్మిన సిద్ధాంతం ఏంటంటే మనం గురువుగా పిల్లల్ని చేయబట్టి నడిపించాలి. నేను ఇక్కడి నుంచి నడిపిస్తాను, వాడిని కరెక్ట్ పొజిషన్లో తీసుకెళ్ళడానికి. అలాగా గైడ్ చేసుకుంటూ పిల్లల యొక్క మానసిక వికాసాన్ని బేస్ చేసుకుని ఏ విధంగా మనం డెవలప్ చేయాలి, అలాగా అంచెలంచెలుగా చాలా కష్టపడి ఒక మంచి ప్లేస్ తీసుకొచ్చి ఈరోజు శ్రీ గణేష్ ఐఐటి అండ్ మెడికల్ అకాడమీ ప్రతి ఇయర్ సాధారణమైన స్టూడెంట్, నేను చెప్తుంది యావరేజ్ స్టూడెంట్స్, నేను గర్వంగా చెప్పగలను. ఒక యావరేజ్ స్టూడెంట్ని ఏ విధంగా మనం చెప్పేలా చెప్తే షైన్ అవుతారో అలా షైన్ చేసి ప్రతి 15 మంది బ్యాచ్ ఉండేది జరుపుకొని ప్రతి బ్యాచ్కి 15 మందిలో 12 మంది నా దగ్గర చదువుకుని ఏ కార్పొరేట్ కాలేజీలో చదువుకున్న స్టూడెంట్స్ కాదు, 12 మంది డైరెక్ట్గా 95% దాటి మన ఇన్స్టిట్యూట్ నుంచి ఐఐటికి క్వాలిఫై అయ్యారు. మెడికల్లో కూడా ఈరోజు ఎంబీబీఎస్ చదువు చాలా కాస్ట్లీ చదువు అయిపోయింది. అంటే అది ముందు ఎంబీబీఎస్ సీట్ కొట్టడం కాడి నుంచి వాళ్ళు మంచి కాలేజీలో జాయిన్ అయ్యేలాగా, అంటే మనకి అందరికీ పేరెంట్స్ అందరికీ గోల్స్ ఉంటాయి. సో ఎంబీబీఎస్ చదివించాలి. అసలు పిల్లల్ని బేస్ నుంచి మనం పట్టుకొని వస్తే ఖచ్చితంగా వాడు సక్సెస్ అవుతాడు. వాడు ఎలాంటి స్టూడెంట్ అయినా సరే సక్సెస్ అవుతాడు. ప్రతి పేరెంట్ ఖచ్చితంగా ఇది ఆలోచించాలి. మనం అంటే చూడండి, ఒకటి మనం ఎలా చెప్తే స్టూడెంట్ అలాగే తయారవుతాడు. ఇక్కడ ఇంట్లో తల్లిదండ్రులు, ఇక్కడ గురువు, నేను ఎలా డైరెక్షన్ ఇస్తే అదే వేలో స్టూడెంట్ మౌల్డ్ అవుతాడు. సో నేను అదే నమ్మాను, నేను అదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్నో కమర్షియల్గా ఎంతమంది వచ్చారు, మీరు డెవలప్ అవ్వలేదు సార్, ఇంకా అప్గ్రేడ్ అవ్వలేదు, మనీ ఎర్నింగ్ లేదు సార్ మీకు అంటే. అప్గ్రేడ్ అవ్వడం అంటే మనీ ఎర్నింగ్ కాదు. ఈరోజు ఉదయం నుంచి మన రాజు రవితేజ గారు అందరూ చెప్పిన మాటలు ఏంటంటే, సో నాకు తెలియకుండా నేను చేసిన పనులన్నీ అవే. అంటే ఒక కసి ఉండాలి, ఖచ్చితంగా మనం 10 మందికి ఉపయోగపడాలి, 10 మందిని మంచి పొజిషన్ తీసుకెళ్ళాలి. అలాగే నాతో పాటు కూడా అందరూ కూడా మన ఇన్స్టిట్యూట్ డెవలప్ అవుతుంటే దీంట్లో అందరూ కూడా డెవలప్ అవ్వాలి, ఇంకొక 10 మందికి అవకాశం కల్పించాలి. ఇక్కడ సాటిస్ఫాక్షన్ లెవెల్ ఏంటంటే మన పిల్లలు మంచి పొజిషన్లోకి వెళ్ళడం, మన పిల్లలు మన ద్వారా మంచి పొజిషన్కి వెళ్తే ఎక్కడున్నా సరే. అంటే మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పదలుచుకున్నాను. ప్రతి స్టూడెంట్కి కనెక్ట్ అయ్యేలాగా కనుక మనం మెంటరింగ్ చేయగలిగి కరెక్ట్ వేలో గైడెన్స్ ఇవ్వగలిగితే ప్రతి స్టూడెంట్ కూడా ఐఐటి లెవెల్, మెడికల్ లెవెల్, డిఫెన్స్, ఇండియన్ ఆర్మీలో కూడా వెళ్ళగల సత్తా ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్కి ఉంది. మీరు ఇంకా ఇక్కడ చాలా తక్కువ టైం ఉండడం వల్ల నేను చెప్పాల్సిన విషయాలు కూడా చెప్పలేకపోతున్నాను. మీరు ఓకే. సో
ఈ విధంగా ఈ రిజల్ట్స్ ఇప్పుడు కార్పొరేట్ కాలేజ్ లాగా రిజల్ట్స్ అంటే రిజల్ట్ అనేది స్టూడెంట్ కష్టపడి మనం జస్ట్ గైడెన్స్, మనం గైడెన్స్ ప్రాపర్గా ఇస్తే స్టూడెంట్ తీసుకొచ్చి సక్సెస్ అది. ఆ స్టూడెంట్స్ నాకు ఇచ్చిన సక్సెస్ ఈ శ్రీ గణేష్ ఐఐటి అండ్ మెడికల్ అకాడమీగా డెవలప్ అయింది. ఈ విషయం మీ అందరికీ తెలియజేయడానికి చాలా ఆనందంగా ఉంది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఇండివిజువల్గా, నేను అందరికీ ఎప్పుడు చెప్తాను, ఇండివిజువల్గా 10 మందికి అవకాశం కల్పించేలాగా మీరు డెవలప్ చేయాలి. 10 మందికి మనమే జీవనోపాధి కల్పించవచ్చు, వాళ్ళ ద్వారా ఇంకో 10 మంది వాళ్ళకే కలిగితే జీవనోపాధి. ఈ విధంగా డెవలప్ చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా యాజ్ ఎన్ ఇండియన్గా ఇండియా ఇంకా బాగా ముందుకెళ్తుంది. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ సతీష్ గారు. థ్యాంక్ యూ గణేష్ గారు. మెమెంటో మన ముందున్నారు. సో వారి చేతుల మీదుగా గణేష్ గారికి మెమెంటో ప్రెజెంటేషన్ జరుగుతుంది. గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాడ్స్.